హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి అప్పాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ అప్పాలు ఎక్కువగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు. పండగలప్పుడే కదండి, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. గోధుమ పిండి అప్పాలకి గోధుమ పిండి నేను ఆశీర్వాద్ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. పెద్ద గ్లాస్తో 3/4 గ్లాస్ తీసుకోవాలి. 3/4 గ్లాస్కి 1/4 గ్లాస్ బియ్యపిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. బియ్యపిండి ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే అప్పాలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. 1 వంతు మాత్రమే వేసుకోవాలి. 3 వంతులు గోధుమ పిండి అయితే 1 వంతు వరిపిండి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి గోధుమ పిండి వరిపిండి కలిపి 1 గ్లాస్ కదండి, 1 గ్లాస్కి 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 3/4 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం కరగాలి. చూడండి, బెల్లం కరిగింది కదా. మీకు ఇందులో గడ్డి, ఇసుక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకోవచ్చు. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒకసారి మరిగితే సరిపోతుంది. దీనికి తీగ పాకం, ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదు. సింపుల్ అండి. అప్పాలు చేసుకోవడం అస్సలు టైం పట్టదు. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూడండి, ఇది ఇలా బాగా మరిగింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి, ఆ పిండి అంతా వేసి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే అప్పాలకి యాలకుల పొడి వేయమండి. మేమైతే వేయము. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోనే రవ్వ అప్పాలు కూడా ఉంటాయి. రవ్వ అప్పాల వీడియో కూడా మన ఛానల్లో ఉంది. లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇది పూర్తిగా చల్లారాలి. ఇది బాగా చల్లారాలండి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదే విధంగా కొంతమంది గోధుమ పిండికి బదులుగా మైదా పిండితో చేస్తారు. మైదా పిండితో ఒక రుచి ఉంటాయి, గోధుమ పిండితో ఒక రుచి ఉంటాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అప్పాలు చిన్నగా ఉంటేనే బాగుంటుందండి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని అప్పాలు ఒత్తుకుంటే ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకే సైజులో కూడా ఉంటాయి. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 చేతులకి నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే మీకు అప్పాల షేప్ అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అలాగే ఇవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. అప్పాలకి నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు, త్వరగానే వేగుతాయి. ఇంచుమించుగా అరిసెల్లాగానేనండి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాలి. ఈ రంగు వస్తే సరిపోతుంది. మనకి వేడి మీద మెత్తగా ఉన్నట్టుంటాయండి. చల్లారాక కాస్త గట్టిపడతాయి. అలాగే ఇవి ఇలా కొంచెం గరిటెతో ఒత్తి తీసుకోవాలి. నూనె పీలుస్తాయి. ఎక్కువ ఉన్న నూనె ఉంటే వచ్చేస్తుంది. చాలా మెత్తగా ఉండి ఇలా నొక్కేసరికి గరిటెకి అంటిపోయినట్టు అయిపోతాయి. పర్వాలేదు. ఇదే విధంగా మిగతా అప్పాలన్నీ వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె మళ్ళీ వేడవనిచ్చి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. అలాగే అప్పాలకి లైట్గా పగుళ్ళు వస్తాయి. పర్వాలేదు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, గోధుమ పిండితో అప్పాలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి మనకు ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటాయండి. అస్సలు పాడవు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.